నమస్కారం అండి. ఈరోజు అమ్మ అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను క్రీస్తు శేషులు శ్రీ వైఎన్ శాస్త్రి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. శాస్త్రి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ వై గణేష్ గారి తండ్రి గారు క్రీస్తు శేషులు శ్రీ వైఎన్ శాస్త్రి గారి వారి జ్ఞాపకార్థంగా ఈరోజు పుణ్యతిథి సందర్భంగా పితృ తర్పణం రోజుల సందర్భంగా మరియు క్రీస్తు శేషులు వైఎన్ శాస్త్రి గారికి మరియు క్రీస్తు శేషులు వైఎన్ఎస్ కిషోర్ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి సర్వప్రాప్తి చెందాలని కోరుకుంటూ ముందుగా బాబా గారికి మరియు పాదాభివందన చేస్తూ బాబా గారికి పాదాభివందన చేస్తూ వారికి అత్యంత కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే మరియు క్రీస్తు శేషులు వైఎన్ శాస్త్రి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ బాబా గారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబా గారికి అత్యంత కృతజ్ఞతలు ధన్యవాదాలండి. అలాగే క్రీస్తు శేషులు శ్రీ వైఎన్ శాస్త్రి గారికి క్రీస్తు శేషులు వైఎన్ఎస్ కిషోర్ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ అలాగే బాబా గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే పితృదేవతలు శ్రీ వైఎన్ శాస్త్రి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారుపేరుగా కలమశమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు పితృదేవతలైన శ్రీ వైఎన్ శాస్త్రి గారికి అలాగే క్రీస్తు శేషులు వైఎన్ఎస్ కిషోర్ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు దాడపల్లి నరేష్ గారికి మరియు జ్యోత్స్న గారికి అలాగే క్రీస్తు శేషులు వైఎన్ఎస్ కిషోర్ గారి కుటుంబ సభ్యులందరికీ క్రీస్తు శేషులు వైఎన్ఎస్ శాస్త్రి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు ఆ భగవంతుని ఆశీస్సులు అలాగే 65 మంది ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరియు గాడపల్లి నరేష్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ మరియు గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ ఆశ్రమం ఉన్న ఈ 65 మంది అనాథ వృద్ధుల ఆకలి తీరుస్తూ గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, అలాగే అంబులెన్స్ పరంగా శాశ్వత నివాసం కోసం కూడా మరియు భూదానం కూడా చేయడం జరిగింది. తను 100 మందితోని చేస్తూ ఈరోజు ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న జూలూరు పెంటయ్య గారికి పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా
దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే క్రీస్తు శేషులు శ్రీ వైఎన్ శాస్త్రి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, జామకాయలు, అలాగే కాలాజామున్, అలాగే రైసు, అలాగే బెండకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.